అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు. నిజమే. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. ప్లస్ అన్నం పెట్టే వాళ్ళని అన్నపూర్ణ దేవితో కూడా కొలుస్తారు. ఎందుకంటారేమో, ఎదుట వ్యక్తి మన దగ్గరికి చాలా ఆకలితో వస్తారు. ఆ టైంలో మనం అన్నపూర్ణ దేవిలానే కనిపిస్తామండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆకలి తీరుస్తాం కాబట్టి అన్నపూర్ణ దేవిలా కనిపిస్తాము అనుకుంటారేమో, కాదండి. అలాంటి కష్టం ఎవరికీ రాకూడదు. మనల్ని దేవుడు అన్నపూర్ణాదేవి రూపంలో వాళ్ళ ఆకలిని తీర్చడానికి మాత్రమే పంపిస్తాడని మనం ఆ టైంలో తెలుసుకోలేమనమాట. సో, ఈరోజు ప్రసాదం పెడుతుంటే నా పాపతో నేను ప్రసాదాన్ని అలా పిల్లలందరికీ పంచిపెడుతుంటే అందరూ వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు. నేనేం గొప్ప అన్నదానం అయితే చేయలేదండి. నాకు తోచినంత కొంచెం ప్రసాదం పిల్లల వరకైతే సర్వ్ చేశాననమాట. కానీ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది అలా పిల్లలకి అలా పెట్టడం అనేది. సో, అలా పెడుతుండగా ఒక పెద్దావిడొచ్చి చేతి నిండా గాజులేసుకుని మంచిగా ముఖమంతా పసుపు రాసుకుని నాకు కూడా పెట్టండి అని ఇచ్చారు. చూడండి వీడియోలో కూడా మీకు కనిపిస్తుంది ఆమె గాజులేసుకున్న చెయ్య. సో, నాకు నిజంగా ఆ అన్నపూర్ణాదేవి నాకు ఎదురుంగా వచ్చిన ఫీలింగ్ అయితే బాగా కలిగింది. ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్. మనం ఏదైనా చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం కంపల్సరీ చేస్తాము. నేనైతే పూర్ పీపుల్‌కి సర్వ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకిక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది ఆ పాయింట్ అనేదైతే నాకనిపిస్తుంది. మరి మీకు గనక అలాంటి ఛాన్స్ వస్తే మీరు ఎలా సర్వ్ చేస్తారనేది కూడా మాకు చెప్పేసేయండి. అలాగే నేనైతే పూర్ పీపుల్‌కి సర్వ్ చేయాలనే కాన్సెప్ట్‌ని ఆల్రెడీ లైవ్‌లో కూడా షేర్ చేశానండి. సో, అందరూ ఆ లైవ్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.